हाय बच्चों, वेलकम टू अवर स्वस्तिक एजुकेशनल चैनल। स्वस्तिक एजुकेशन द्वारा तेलंगाना 6th क्लास कंटेंट सेकेंड लैंग्वेज मीकोसम। ఈరోజు మనం इकाई 1 लो सेकेंड लेसन हमारा गांव। आज का पाठ है हमारा गांव। यहाँ चित्र देखिए, चित्र में क्या क्या दिखाई दे रहे हैं एक बार देखिए। चित्र में आदमी है, बैल है और वे खेती बाड़ी कर रहे हैं। बच्चे हैं, हल है, दूध वाला दूध लेकर जा रहा है और इधर देखिए, इधर ट्रैक्टर है, बच्चे हैं, लड़का लड़की, बहुत सारे बच्चे हैं, पेड़ पौधे, पशु पक्षी। वहाँ पर पानी नहाता हुआ एक बच्चा, घर दिखाई दे रहा है, रास्ता दिखाई दे रहा है, कुत्ता दिखाई दे रहा है। गन्ने लेकर एक औरत गन्ने ले जा रही है, किसान गन्ने निकाल रहा है। पेड़ के नीचे बच्चे पढ़ रहे हैं, बात कर रहे हैं, लिख रहे हैं। बहुत सारी चीज़ें हमें यहाँ दिख रहे हैं, है ना। ओके, अब देखिए हमारा गांव में हम सीखने वाले अक्षर क्या हैं। हमारे गांव में का, खा, ला, सा, ई की मात्रा, ई की मात्रा हम सीख रहे हैं। ठीक है बच्चों, हमारा गांव का अर्थ है कि हमारा गांव అంటే మన ఊరు అన్నమాట। ఇక్కడ మనం నేర్చుకునే అక్షరాలు క, ఖ, ల, స, ఈ, ఈ। ఇంతకుముందు మొత్తం హిందీలో చెప్పాను కదా। ఇక్కడ మనకి పల్లెటూరి వాతావరణం కనిపిస్తోంది। ఇక్కడ వ్యవసాయదారులు, పిల్లలు ఉన్నారు, పాలు తీసుకెళ్తున్న ఒక వ్యక్తి, పిల్లలు ఆడుకుంటున్నారు, ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు, ట్రాక్టర్ కనిపిస్తోంది, పిల్లలు చెట్టు కింద చదువుతూ ఉన్నారు, వ్యవసాయం చేస్తున్నారు। ఒక పిల్లవాడు స్నానం చేస్తున్నాడు, అక్కడ ట్యాప్ ఉంది, బకెట్ ఉంది, ఇండ్లు కనిపిస్తుంది కదా ఇక్కడ, అవునా। ఇప్పుడు హమారా గాంవ్ అంటే మన ఊరు। మనకి అమ్మమ్మలు, తాత వాళ్ళ ఊరికి వెళ్ళేసి సమ్మర్ హాలిడేస్లో ఎంజాయ్ చేయడం తెలుసు కదా, బాగా ఎంజాయ్ చేస్తాం, మన ఊరికి వెళ్తాం। సిటీలో ఉండి హాలిడేస్ వస్తూనే మనం అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం। కాబట్టి మన ఊరంటే మనందరికీ చాలా ఇష్టం, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఊరంటే చాలా ఇష్టం। ఈ లెసన్లో మనము మన ఊరు అని దాని గురించి చెప్పుకుంటున్నాం నాన్న, ఓకేనా। ఇంకా మనము ఇక్కడ పాట చూడండి, ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను, అదొకసారి వినండి। ఇక నార్మల్గా మీకు పాట వినిపిస్తాను, ఆ పాట నేర్చుకోండి। కావాలంటే మధ్య మధ్యలో ట్యూనింగ్ కూడా మార్చి మీకు పంపిస్తూ ఉంటాను, ప్రాబ్లం లేదు। हरा भरा है गांव हमारा, लगता हमको प्यारा प्यारा। हरा भरा है गांव हमारा, लगता हमको प्यारा प्यारा। नल के पास हम नहाते, ईख और इमली है खाते। नल के पास हम नहाते, ईख और इमली है खाते। किसान खेत में हल चलाते, तरह तरह के अन्न उगाते। किसान खेत में हल चलाते, तरह तरह के अन्न उगाते। हरा भरा है गांव हमारा, लगता हमको प्यारा प्यारा। ఓకేనా। ఇక్కడ చూడండి, హరా భరా వర్డ్స్ చూసుకున్నాను నీట్గా। హరా భరా ప్రొనౌన్సియేషన్ వినండి। हरा भरा है गांव అంటే విలేజ్, పల్లె। హమారా మా యొక్క, హరా భరా అంటే పచ్చగా నిండుగా అనేసి అర్థం అన్నమాట। లగ్తా హమ్కో ప్యారా ప్యారా, మాకు మా ఊరంటే చాలా ఇష్టంగా ఉంటుంది, మాకు నచ్చుతుంది అని చెప్తున్నారు। नल के पास
హమ్ నహాతే, కుళాయి దగ్గర మేము స్నానం చేస్తాం. నహనా అంటే స్నానం చేయడం, నహతే అంటే స్నానం చేస్తామని. ఈఖ్ షుగర్ కేన్ చెరుకు అనమాట. ఔర్ అంటే అండ్ మరియు, అండ్. ఓకేనా. ఇమ్లీ చింతపండు, టామరిండ్ అనమాట. హై చెప్పాను కదా, ఇక్కడ చూడండి హై వచ్చినప్పుడు ఈజ్, హై వచ్చినప్పుడు ఆర్. మనం ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం. చూడండి ఇక్కడ హరా భరా హే గావ్ హమారా, గావ్ సింగులర్గా ఉంది కాబట్టి ఇక్కడ సింగులర్గా ఉన్న ఈ హైని తీసుకున్నాం. ఓకేనా. ఇక్కడ చూడండి ఈ కౌర్ ఇమిలి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ హై అని పెట్టుకున్నాం అన్నమాట. ఓకేనా. ఈ ఔర్ ఇమలి హై ఖాతే, చెరుకు మరియు చింతపండుని తింటాము. కిసాన్ ఖేత్ మే హల్ చలాతే, చూడండి కిసాన్ అంటే వ్యవసాయదారుడు, ఫార్మర్. ఖేత్ అంటే వ్యవసాయ భూమి, పొలం. మే అంటే లోపల, అంటే వ్యవసాయ భూమిలో. హల్ చలాతే అంటే నాగలి, అంటే దున్నుతారు కదా, నాగలేసి దున్ని వరి కోత అవన్నీ వేస్తూ ఉంటారు, వారంతా పెంచుతూ ఉంటారనమాట. ఓకేనా. వ్యవసాయం చేస్తాడు అని అర్థం. తరతరకే అన్ ఉగాతే, రకరకాలైన గింజల్ని పంటల్ని పండిస్తూ ఉంటాడు. తరతర అంటే రకరకాలైన అని, డిఫరెంట్గా అని, చాలా వెరైటీస్ అని. తరతరకే అన్ ఉగాతే, ధాన్యాలని మనకి పండిస్తూ ఇస్తూ ఉంటాడనమాట. ఓకేనా. హరా భరా హై గావ్ హమారా, మా ఊరు చాలా పచ్చగా నిండుగా ఉంటుంది అని అర్థం అనమాట. లగ్తా హమ్కో ప్యారా ప్యారా, మా ఊరంటే మాకు చాలా ఇష్టం అనమాట. నల్కే పాస్ హమ్ నహాతే, మేము ట్యాప్ కింద స్నానం చేస్తాము. ఈఖ్ ఔర్ ఇమలీ హై ఖాతే, చింతపండు మరియు చెరుకు గడని తింటాము. కిసాన్ ఖేత్ మే హల్ చలాతే, వ్యవసాయదారుడు వ్యవసాయ భూమిలో దున్నుతాడనమాట. ఏం తీసుకొని, హల్ నాగలు తీసుకొని దున్నుతాడు. తరతరకి అన్ ఉగాతే, రకరకాలైన ఆహార ఉత్పత్తుల్ని మనకు పండించి ఇస్తాడనమాట. వ్యవసాయదారుడు మనకి అన్నదాత. మనం ఇంత బాగున్నాము అంటే వ్యవసాయదారులు అక్కడ పంటను పండించిన తర్వాత మన వరకు వస్తుంది అంటే అది వాళ్ళు చేసే శ్రమ అన్నమాట. దాన్ని మనము హాయిగా హ్యాపీగా ఇక్కడ ఉంటూ తింటూ ఉన్నాం. ఓకేనా నాన్న, ఇక్కడ అర్థమైందా? నెక్స్ట్ చూడండి, సునో బోలో. చిత్రమే క్యా క్యా హై, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా పిక్చర్లో ఏమేమి ఉన్నాయనుకున్నాము. ఔరత్ ఆడవాళ్ళు ఉన్నారు, లడికియా ఆద్మీ, ఔరతే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి లడికియా, आदमी, लड़के, नल, बाल्टी, బచ్చా చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మ ఎత్తుకోవడం కదా, అబ్బాయి లడకా అన్న కూడా వస్తుంది. ట్రాక్టర్, పేడ్, घर, కవ్వ పక్షి కూర్చొని కదా, కవ్వ, కాకి, కుక్క కూడా కనిపించిందా మనకి, ఫసల్, అది ఫసల్ అంటే పంట అన్నమాట, ఫసల్. ఇంకా మనకి చెరుకు గడ్డలు కూడా కనిపించాయి కదా, ఈ మొదలైనవి అని అర్థం అన్నమాట. సో మనకి ఆడవాళ్ళు నిన్నారు, ఆడపిల్లలు నిన్నారు, మగవాళ్ళు నిన్నారు, చిన్నపిల్లలు నిన్నారు, ట్యాప్ ఉన్నింది, బాల్టీ ఉన్నింది, ట్రాక్టరు, కుక్క, పక్షి, పేడ్, घर, फसल, ईख आदि. ఓకేనా. अपने गांव के बारे में बताओ, మీ ఊరి గురించి చెప్పండి. ఎంత చెప్పినా తక్కువే కదా.
ये हमारा गांव है ఇదేంటి ఇది మా ఊరు गांव में हरे भरे खेत रहते हैं गांव में हरे भरे खेत रहते हैं या गांव हरे भरे खेतों से भरा रहता है అంటే ఇది మా ఊరిలో పచ్చని పంట పొలాలు ఉంటాయి పల్లె పచ్చదనంగా ఉంటుంది అందంగా ఉంటుంది इसके यहाँ हज़ारों लोग रहते हैं ఇక్కడ మాది చిన్న ఊరైనప్పటికీ ఊరు అనేది చిన్నదైనప్పటికీ కూడా ఇక్కడ చాలామంది ఉంటారనమాట వేల కొద్ది మనుషులు ఉంటారు गांव में एक పాఠశాల పుస్తకాలయ और अस्पताल भी हैं ఊర్లో ఒక పాఠశాల ఉంది పుస్తకాలయ అంటే చిన్న లైబ్రరీ కూడా ఉందంట సినిమా తర్వాత ఏంది హాస్పిటల్ కూడా ఉందంట ఓకేనా హాస్పిటల్ అంటే మనం మామూలుగా అయితే హాస్పిటల్ అంటాం కదా దాన్ని హిందీలో अस्पताल అంటారు వైద్యఘర్ అని కూడా అనొచ్చు మనోరంజన్ के लिए సినిమా హాల్ भी है ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా హాల్ కూడా ఉందంట వాళ్ళ ఊర్లో पानी का एक बड़ा तालाब है నీళ్ళకి ఒక తాలాబ్ కూడా ఉందంట यहाँ हम सब प्यार से मिलजुल कर रहते हैं ఇక్కడ మేమందరం కలిసిమెలిసి ఉంటాము అంతేకాకుండా एक दूसरों से मिलजुल कर रहते हैं एक दूसरों की मदद भी करते हैं ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉంటాము మేము ఒకరికొకరికి సహాయం కూడా చేసుకుంటూ ఉంటాం ఇక్కడ ఎక్కువ మంది ఎవరు ఉంటారు यहाँ ज़्यादातर किसान रहते हैं ఎక్కువ మంది వ్యవసాయదారులు ఉంటారన్నమాట ये हमारा प्यारा गाँव ఓకేనా ఈ రెండు క్వశ్చన్స్ అయిపోయినాయా నెక్స్ట్ నాన్న టెక్స్ట్ బుక్ తీసుకున్నారు కదా పడో చదువుతూ మనం ఇక్కడ ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన సంకేతాల ప్రకారం మనం చేంజ్ చేసుకుంటూ వస్తాం गीत पढ़िए ई చూడండి ఈ మాత్ర वाले शब्द पर गोल लगाइए మరి పాటలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఫస్ట్ ఇది ఎరేజ్ చేస్తాను మీరు ఏదైనా డౌట్ ఉండి అనేసి నాకు ఏదైనా మ్యాటర్ పంపించినా లేదా ఏదైనా మీకు ప్రాజెక్ట్ ఉండి ఈ ప్రాజెక్ట్ ఉంది మేడం అనేసి మీరు నాకు కామెంట్లో పెట్టినా మీకు ఆ ప్రాజెక్ట్ నేను వాట్సాప్ దీంట్లో యూట్యూబ్లో పెట్టేస్తాను ఓకేనా మీకే కాక అందరికీ యూజ్ అవుతుంది సరేనా ఇక్కడ చూడండి ఈ మాత్ర లేదు మీ డైలీ హోంవర్క్ ఉన్నా నాకు కామెంట్లో పెట్టండి మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను ఓకే చూడండి ఈ మాత్ర రౌండ్ ఆఫ్ చేయాలి అది ఫస్ట్ చేద్దాం తర్వాత ఏమున్నాయి వర్డ్స్ అనేది చెక్ చేసుకుందాం సరేనా చూడండి ఇక్కడ ఈక్ రౌండ్ చేయమన్నారు కదా శబ్దాన్ని రౌండ్ చేయమన్నాడు అదే లెటర్ అని అంటే ఈకి మాత్రమే రౌండ్ ఆఫ్ చేసిండే వాళ్ళం ఇమలి చూడండి కిసాన్లో ఏముంది కి అంటే కు ప్లస్ ఈ కి ఓకేనా ఇంకెక్కడైనా ఏమైనా కనిపిస్తున్నాయి మీకు నాకు కనిపించకుండా ఓకే ఈ మూడు వర్డ్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఈక్ ఉంది ఇక్కడ రాద్దామా మనము ఈక్ ఇమలి కిసాన్ ఈక్ ఇమలి కిసాన్ ఓకేనా సో అక్కడ ఉన్న వర్డ్స్ ఇవి అనమాట నెక్స్ట్ ఒకసారి చూద్దాము మనం కోర్స్ ఇక్కడ మనం ఈ మాత్ర నేర్చుకుంటున్నాం కానీ మనం ఇంత ఆల్రెడీ ఆ మాత్ర కూడా నేర్చుకొని ఉన్నాం కదా అది ఒక్కసారి రివైజ్ చేసుకుందాం ఓకేనా హరా భరా ఇది ఆ మాత్ర కదా రాలో ఆ మాత్ర ఉంది ర్ ప్లస్ ఆ ఓకేనా నెక్స్ట్ గాంలో కూడా ఆ మాత్ర ఉంది హమారాలో ఆ మాత్ర ఉంది లగతా తాలో ఆ మాత్ర ఉంది ప్యారాలో ఆ మాత్ర ఉంది పాస్లో ఆ మాత్ర ఉంది నహతేలో ఆ మాత్ర ఉంది ఖాతేలో ఆ మాత్ర ఉంది నెక్స్ట్ కిసాన్లో కూడా ఆ మాత్ర ఉంది చూడండి కిసాన్లో కూడా ఆ మాత్ర ఉంది చలాతేలో ఆ మాత్ర ఉంది నెక్స్ట్
ఉగాతిలో కూడా ఆ మాత్ర ఉందన్నమాట. ఓకేనా, ఉగాతిలో కూడా ఆ మాత్ర ఉంది. సో ఆ మాత్ర అంటే వ్యంజన్కి మనం ఒక వ్యంజన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హరాభరా అన్నప్పుడు రాకి దీర్ఘం ఇచ్చాడు, హరా భరా అన్నాడు. ర ప్లస్ ఆ కలిపితే రా, హరా భరా. హమారా, మ ప్లస్ ఆ, ర ప్లస్ ఆ. लगता, त प्लस आ. प्यारा, प प्लस य प्लस ఆ మాత్ర, ర ప్లస్ ఆ మాత్ర. ఓకేనా, ఎక్స్పాండెడ్ ఫామ్ చేసేటప్పుడు నేను సపరేట్గా ఎక్స్పాండెడ్ ఫామ్ కూడా మీకు చూపిస్తాను ఎలా చేయాలి అన్నది. ప్రస్తుతానికి అర్థమైందా నాన్న? మనం ఈ మాత్ర, ఈ మాత్ర, తర్వాత ఆ మాత్రలు కూడా ఇక్కడ చేసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ क्वेश्चन చూడండి. गीत पढ़िए इमली शब्द पर गोल, ईक शब्द पर बॉक्स लगाइए. చూడండి వర్డ్ చదవమంటున్నాడు. గీత పడియే ఇమిలీ శబ్ద పర్, మనం అక్కడ ఆల్రెడీ చేసాం. తో ఇమిలీ, ఇమిలీకి రౌండ్ ఆఫ్ అంట, దీనికి బాక్స్ అంట. ఓకే, ఇమిలీకి రౌండ్ ఆఫ్, ఇమిలీకి రౌండ్ ఆఫ్, ఈకి బాక్స్. ఓకేనా. నెక్స్ట్ అది కూడా అయిపోయింది. చిత్ర పడియే శబ్ద పడియే, చిత్ర దేఖియే, ఈ పిక్చర్ అనమాట, ఇది పిక్చర్ అంటున్నాడు. ఓకేనా. శబ్ద పడియే పదాలని చదవండి. ఇన్కే అక్షర వర్ణమాల చాట్ మే పెహచానియే, దీంట్లో ఉన్న అక్షరాలని ఈ వర్ణమాల చాట్లో గుర్తించండి. రౌండ్ ఆఫ్, గోల్ లగాయి అంటే రౌండ్ ఆఫ్ చేయండి, లగానా అంటే పెట్టండి అని, రౌండ్ చేయండి అని అర్థం అనమాట. ఓకేనా. సరే, ఈఖ్, ఈఖ్ని డివైడ్ చేస్తే ఈ ప్లస్ ఖ. ఓకేనా. ఇమలి, ఈ మా లీ, ఈ యాజ్ యూజువల్గా వచ్చింది, మా అలానే వచ్చేసింది. లీకి డివిజన్ జరుగుతుంది, లి ప్లస్ ఈ మాత్ర. ఓకేనా. కిసాన్లో మళ్ళీ డివిజన్ జరుగుతుంది, కీకి కు ప్లస్ ఈ మాత్ర. ఇక్కడ ఈ మాత్ర, ఇక్కడ ఈ మాత్ర. సాలో ఆ మాత్ర, న. ఓకేనా. సో మనం ఇప్పుడు వర్ణమాల చాట్కి వెళ్దాము. ఇమలి, ఈక్, కిసాన్. ఓకేనా. సరే, ఈక్, ఈక్ని రౌండ్ ఆఫ్ చేసేసాం, ఖా రౌండ్ ఆఫ్ చేసేసాం, ఈక్ అయిపోయిందా. ఓకే. నెక్స్ట్ ఇమలి, ఈని రౌండ్ ఆఫ్ చేసాం, మా. కనిపిస్తుందా? ఇది కొంచెం చిన్న చేసేదా? ఓకే. మా రౌండ్ ఆఫ్ చేసామా, లాని రౌండ్ ఆఫ్ చేసాం. ఇంకా ఈ మాత్ర ఇవ్వలేదు కాబట్టి ఈ ఆల్రెడీ పెట్టేసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ కిసాన్ అంటే కాకి రౌండ్ ఆఫ్ చేయాలి, ఈ మాత్ర పెట్టేసాం. ఆ మాత్ర, మాత్ర నానా యాక్చువల్లీ నా అని పెట్టేస్తున్నా, మాత్ర ఇవ్వలేదు కాబట్టి. ఓకేనా. కా, సా, సా. ఓకేనా. నా. సో ఓవరాల్గా ఆ, ఈ, క, ఖ, న, మ, ల, స, ఈ లెటర్స్కి రౌండ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఓకే. మాత్ర ఇవ్వలేదు కాబట్టి నేను ఆ మాత్ర మీద రౌండ్ ఆఫ్ చేశాను. ఆల్రెడీ ఈ పెట్టారు కాబట్టి ఇచ్చేసాం. మాత్ర ఇచ్చింటే నేను మాత్రకి రౌండ్ ఆఫ్ చేసిన దాన్ని. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ జోడీ బనావో అంటే మ్యాచ్ చేయండి అని చెప్తున్నాడు. జోడీ బనావో. చూడండి, ఇమలి, ఇమలికి పెట్టేశాడు. నెక్స్ట్ కిలా, ఫోర్ట్ అనమాట, కోట. కీల్, మేకు, నెయిల్. మాల ఇక్కడ ఉంది, పైన ఉంది, నేను స్కేల్ పెట్టి నీట్గా వేసుకున్నాను, గార్లాండ్. నెక్స్ట్ ఈక్, షుగర్ కేన్, చెరుకుగడ. నల్, ట్యాప్, కొలాయ్. కిసాన్, వ్యవసాయదారుడు. నాక్, ముక్కు.
ఓకేనా? ఒకసారి చెక్ చేసుకొని స్కేల్ పెట్టి పెన్సిల్తో వేయండి, నీట్గా ఉంటుంది. ఓకేనమ్మా? నెక్స్ట్ లిఖో. ఇక్కడ ఈ పైనవంతా ఏం నాన్న అనుకున్నాము? వ్యంజన్. పైన ఇచ్చినవంతా వ్యంజన్. ఓకేనా? కాటు హా వరకు ఉంటాయి, క్షత్రజ్ఞ సంయుక్తాక్షరం. ఇక్కడ ఇచ్చింది మాత్ర. ఇలా రాయడం వల్ల మనకు బారక్కడి కంప్లీట్గా బారక్కడి అవుతుంది. బారక్కడి నేర్చుకున్నాం. ఇప్పుడు మనము ఫస్ట్ లెసన్లో ఆ మాత్ర నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ దాంట్లో ఈ మాత్ర, నెక్స్ట్ ఈ మాత్ర నేర్చుకుంటున్నాం. ఓకేనా? సో ఈ మూడింటికి ఇచ్చాడు ఇక్కడ. సో కాకి కా, ఒత్తు కాకి ఆ మాత్ర ఇస్తే ఖా, నాకి ఆ మాత్ర ఇస్తే నా, మాకి ఆ మాత్ర ఇస్తే మా, రాకి ఆ మాత్ర ఇస్తే రా, సాకి ఆ మాత్ర ఇస్తే సా, లాకి ఆ మాత్ర ఇస్తే లా. ఖాకి ఈ మాత్ర ఇస్తే ఖి, నాకి ఈ మాత్ర ఇస్తే ని, మాకి ఈ మాత్ర ఇస్తే మీ, రాకి ఈ మాత్ర ఇస్తే రి, సాకి ఈ మాత్ర ఇస్తే సి, లాకి ఈ మాత్ర ఇస్తే లి. ఒత్తు ఖాకి ఈ మాత్ర ఇస్తే ఖీ, నాకి ఈ మాత్ర ఇస్తే నీ, మాకి ఈ మాత్ర ఇస్తే మీ, రాకి ఈ మాత్ర ఇస్తే రీ, సాకి ఈ మాత్ర ఇస్తే సి, లాకి ఈ మాత్ర ఇస్తే సి, ली. ఓకేనా? ఇది బారక్కడి. మాత్ర जोड़कर लिखिए और पढ़िए. ఓకేనమ్మా? రాసుకున్నారా అందరూ? నెక్స్ట్ నీట్గా రాయండి. హ్యాండ్ రైటింగ్ నాకు కుదిరితే ఫోటో పెట్టండి. ఓకేనా? మర్చిపోవద్దండి. మీ హ్యాండ్ రైటింగ్కి మార్క్స్ ఇస్తారు. స్కేల్ తీసుకొని లైన్గా లైట్గా లైన్స్ వేసుకున్నాను ఇక్కడ. శబ్ద పడియే और लिखिए. హ్యాండ్ రైటింగ్ ఓకేనా? సన్నది ఉండేది చూసుకుంటాను నేను కూడా. ఈ చిన్న బాక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ రాయాలి. ఈ మళ్ళీ నీట్గా రాయకపోవచ్చు. ఈక్ మీరు నీట్గా రాయండి. కిసాన్ कीला, कील सॉरी कील. ई म ली, ई म ला की ई मात्रा देने पर ली. ईख, का को ई मात्रा देने पर की सान. కొంచెం హిందీలో మాట్లాడడం నేర్చుకోండి. कील, का को ई मात्रा देने पर कील. इमली, ईख, किसान सॉरी ओके किसान कील. ఓకేనా? ఇమలి అంటే టామరిండ్, ఈక్ అంటే షుగర్ కేన్, కిసాన్ అంటే ఫార్మర్ వ్యవసాయదారుడు, కీల్ అంటే మేకు అని అనుకున్నాం. ఓకేనా? మీనింగ్స్ కూడా నేర్చుకుంటున్నాను నాన్న. మీనింగ్స్ ప్రాక్టీస్ చేయాలి. అర్థమవుతుందా? ఆ తర్వాత చూడండి, ఇక్కడ రాణికో ఆమ్తక్, రాణి అనే అమ్మాయిని మనం మామిడి పండు వరకు చేర్చాలంట. ఈ చేర్చేటప్పుడు ఈ దారిలో ఏమేమి వస్తాయో వాటి నేమ్స్ రాసుకుంటురండి అని చెప్తున్నారనమాట. ఓకేనా? ఫస్ట్ చూడు, కీల్ అంటే ఇలా పోయింది. కీల్ దగ్గర పోయింది. తర్వాత ఎటు వెళ్ళాలి? ఇలా వెళ్తే సో కిలా. నెక్స్ట్ ఏమొచ్చింది? కిలా వచ్చింది. తర్వాత మాల,
మాల. నెక్స్ట్ మాల తర్వాత నల్. ఈక్ ఆమ్. మీరు ఆ లైన్లో రాయండి నాన్న, ఓకేనా. ఇంకేదైనా నా తెలిసినంత చేస్తాను, మీరు ఏదైనా ఇంకా అటు ఇటుగా ఏదైనా చేస్తారేమో ట్రై చేయండి, ఓకేనా. మీరు ఈ 2 లైన్స్లో రాయండి నాన్న, ఇక్కడ ఉన్న 2 లైన్స్లో రాయడానికి ట్రై చేయండి, ఓకేనా. 2 వర్డ్స్ రాసుకోండి, నీట్గా ఉంటుంది. మొత్తం మీద ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి కదా. ఇక్కడ 2 ఇక్కడ కింద 3 రాయండి, లేదా ఇక్కడ 2 రాసేసేయండి. కీలు కిలా అయిపోతుంది. మాల నల్ ఇంకో చోట రాయండి. ఈక్ ఆమ్ ఇక్కడ రాసేయండి, నీట్గా ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వెళ్దామా. ఇక్కడ చూడండి, రంగ్ భరియే నామ్ లిఖియే. వీటికి కలర్స్ వేయాలంట. ఇక్కడంతా వీటికంతా కలర్స్ వేసేయండి, ఓకేనా. నీట్గా కలర్స్ వేసేసి దీని పేరు ఏం పేరు, మాల, ఫూలోంకి మాల, మాల, ఓకేనా. పూలమాల కూడా రాయొచ్చు, ఫూలోంకి మాల. ఇక్కడ ఏమడుగుతున్నారు చూడండి, ప్రతి లెసన్కి మనకు అడిగేది కదా, క్యా మై ఏ కర్ సక్తా హూ కర్ సక్తీ హూ. నువ్వు ఇది చేయగలుగుతావా, అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని అడుగుతున్నాను. మై బాల్గీత్ అభినయ్ కే సాత్ గా సక్తా హూ గా సక్తీ హూ. డ్యాన్స్ షో నేర్చుకోండి, పాడండి, మీ క్లాస్ రూమ్లో అందరికీ నేర్పించండి. మై కా ఖా లా సా ఈ వర్ణ పడ్ ఔర్ లిఖ్ సక్తా హూ లిఖ్ సక్తీ హూ. ఖచ్చితంగా రాస్తారు, రాయగలుగుతారు. मैं इन वर्णों से बने शब्द बिना देखे लिखे लिख सकता हूँ. यस, रायगलुगुतारू. नेक्स्ट, मैं संकेत के आधार पर चित्र बनाकर उसके बारे में बता सकता हूँ, बता सकते हो. ఓకేనా. ఏవి ఇంటూ లేదు, ఏవి నెగిటివ్ లేవు, అన్నీ పాజిటివ్నే, ఓకేనా. రాకపోయినా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి బాగా రాయాలి, సరేనా. బుక్ని నీట్గా మెయింటైన్ చేయండి. ఇది కలర్స్ వేసిన తర్వాత, ఇవంతా హ్యాండ్ రైటింగ్ రాసిన తర్వాత నాకు పిక్స్ పెట్టండి. ఎవరు బాగా రాస్తారో చూద్దాం, ఎవరి హ్యాండ్ రైటింగ్ బాగుంటుందో చూద్దాం, ఓకేనా నాన్న. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు